సలార్ మూవీ రెబల్ స్టార్ నుంచి శృతి హాసన్ వరకు అందరికీ ఎంతో క్రూషియల్. నిజం చెప్పాలంటే హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్కే ఈ సినిమా రిజల్ట్ చాలా క్రూషియల్. కానీ అసలైన అగ్ని పరీక్షను ఎదుర్కోబోతోంది మాత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ సేఫ్ జోన్లోనే ఉన్నాడట. ప్రశాంత్ నీల్ మాత్రమే రిస్క్ జోన్లో ఉన్నాడంటున్నారు. ఎందుకు? సలార్ మూవీ టీజర్ తర్వాత మరో అప్డేట్ లేదు. వచ్చే నెల 28కే సినిమా రిలీజ్. కానీ ఇంతవరకు ఉండాల్సినంత ప్రమోషన్ గానీ హైప్ గానీ కనిపించట్లేదు. ఇలాంటి టైంలో ప్రశాంత్ నీల్ తన కెరీర్ తో తానే రిస్క్ చేస్తున్నాడంటున్నారు. ప్రశాంత్ నీల్ కి మరో రాజమౌళి అనేంత పేరు KGF 2 భాగాలతో వచ్చింది. నిజంగానే బాహుబలి 2 లానే KGF 1 KGF 2 దుమ్ము దులిపాయి. అంతవరకు బానే ఉంది. కానీ అసలు అగ్ని పరీక్ష ఇక మీదే ఉండబోతుందనే మాటే వినిపిస్తోంది. KGF 1 తో దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన ప్రశాంత్ నీల్ పార్ట్ 2 తో 1200 కోట్లపైనే వసూళ్లు రాబట్టి దుమ్ము దులిపాడు. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకే సమాధానంగా సలార్ రాబోతోంది. కానీ అక్కడే అసలైన అగ్ని పరీక్ష ఈ దర్శకుడు ఎదుర్కోబోతున్నాడు. KGF 2 కూడా హిట్ కాబట్టి మరో రాజమౌళి అనొచ్చు. అంతవరకు బానే ఉంది. కానీ బాహుబలి 1 బాహుబలి 2 తర్వాత RRR తో కూడా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు జక్కన్న. అలా చూస్తే సలార్ మూవీ ప్రశాంత్ నీల్ కి RRR లాంటి పరీక్ష అంటున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఢీలాపడ్డ ప్రభాస్ కి సలార్ రిజల్ట్ క్రూషియలే అయినా అది ప్రశాంత్ నీల్ కి అంతకంటే క్రూషియల్. అందుకే మరీ హైప్ పెంచకుండా అలానే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయకుండా బ్యాలెన్స్డ్ గా ప్రమోట్ చేయాలనే వచ్చే నెల 14 వరకు ట్రైలర్ ని లాంచ్ చేయట్లేదని సినీ జనాల్లో ప్రచారం మాత్రం పెరిగింది.